చేవెళ్ల నియోజకవర్గంలో శివాలయాలు పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు కలకలలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తూ ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం చందిప గ్రామంలోని మరకత శివాలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ శివాలయంలో 5 సోమవారాలు కానీ 5 పౌర్ణములు కానీ 5 మాస శివరాత్రులు కానీ మరకత లింగాన్ని అర్చిస్తే సకల రోగాలు మాయం కావడమే కాదు, అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా పౌర్ణమి నాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అంతేకాదు బ్రహ్మ ముహూర్తంలో అభిషేకిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. క్రీస్తు శకం 1076 1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు 6వ విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు శాసనం ద్వారా తెలుస్తుంది. క్రీస్తు శకం 1101 సంవత్సరం కార్తీక శుద్ధ పంచి గురువారం నాడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు శాసనంలో లిఖించబడింది. ఈ పుణ్యక్షేత్రం హైదరాబాద్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు శుక్రవారము, కార్తీక మాసంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము మా కుటుంబ సభ్యులతో పాటు మా కొలీగ్స్ అందరము మరకత శివలింగాన్ని దర్శించుకోవాలని ఇక్కడికి ఊరు వచ్చాము. దర్శనం బాగా జరిగింది. క్రౌడ్ ఉన్నా కానీ బాగానే జరిగింది అంతా. కాకపోతే కొంచెం ఇక్కడ లైన్ ఈ కాలభైరవుడి దగ్గర కొంచెం లైన్ తప్పింది. అందుకే కమిటీ మెంబర్స్ని పిలిచి కొంచెం సరి చేయించమని రిక్వెస్ట్. ఫస్ట్ టైం వచ్చినా మాకు హ్యాపీ. హైదరాబాద్ మియాపూర్ నుంచి శివయ్య దర్శనం బాగా అయింది. మేము బిఎన్ రెడ్డి తిరుమల నగర్ నుంచి వచ్చామండి. అసలు మేము అనుకోకుండా వచ్చాము ఇక్కడికి. చాలా బాగా అయింది దర్శనము. ఇక్కడ కాలభైరవుని క్షేత్రంలో కూడా తిరుమల నగర్ నుంచి వచ్చామండి. లోపల మాకు ఇక్కడ మేము తెచ్చుకునే కాకుండా ఇక్కడి నుంచి సేకరించినటువంటి పాలతోటే అభిషేకం చేయించారు. ఇక్కడ కాలభైరవుని క్షేత్రంలో ఒక మహిమగల రాయి నాకు అనిపించింది. అది ఇట్లా చేతులు పెడితే ఆ స్పర్శతోటి కదిలినట్టు అనిపించింది మాకు. ఇక్కడ ఒక మంచి మహిమ ఉందని మాత్రం నమ్ముతున్నాను నేను. దేవునికి ఈ మార్కతలింగం దర్శించుకోవడం వల్ల పుణ్యం అనేది మేము నమ్ముతాము. ప్రతిసారి ఇక్కడ దీపాలు వెలిగించుకుంటాం. ఎంతో మంది భక్తి శ్రద్ధలతో దేవుని దర్శించుకుంటాం. ఇక్కడ శివలింగమే మరకత లింగం. లింగం బాగుంది. పబ్లిక్ మస్తు ఉంటారు, ఇంకా ఎక్కువ ఉంటారు. మంచిగా ఉంది. దీపాలు వెలిగించి దేవుని దర్శించుకోవడం సంతోషం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాదేవ రక్ష రక్ష. శ్రీ మరకతలింగ రక్ష రక్ష. భక్త మాహేశ్వరులందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దేవస్థానం శంకర్పల్లి మండల్ చందిప్ప గ్రామంలో ఉంది. ఈ యొక్క క్షేత్ర విశిష్టత ఏమిటంటే శ్రీ స్వామివారు బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఇక్కడ బ్రహ్మసూత్రం అనగా ఏమిటంటే మనము ఎలాంటి కార్యక్రమం చేసినా కానీ 1,00,000 సార్లు చేసినటువంటి పుణ్యఫలాన్ని ఇవ్వడమే ఈ బ్రహ్మసూత్రం యొక్క శక్తి అన్నమాట. మనకి ఇక్కడ స్వామివారు ఆకుపచ్చ కలర్లో ఉంటాడనమాట. మనకి వ్యాపారంలో కానీ మన అనారోగ్య సమస్యల్లో కానీ మనకి వివాహ ఆటంకాలు కానీ సంతాన కలగకపోవడం కానీ ఎలాంటి దోషాలు ఉన్నా కానీ స్వామివారికి అభిషేకించుకున్నంత మాత్రానే సకల దోషాలు నివారణార్థమై ఇక్కడ మనకి సుఖ జీవితం కొనసాగుతుందన్నమాట. ఇక్కడ మనకి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం 3:30 గంటల నుంచి భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. దేవస్థానం వారు భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం అలాగే స్పర్శ దర్శనం కలగాలని వారి యొక్క ఆలోచన పూర్వకమే ఇక్కడ స్వామివారికి ప్రతి ఒక్కరికి లింగ దర్శనం చేయాలని చెప్పి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికితోని కూడా స్వామివారికి
జలాభిషేకం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి పైన చెంబుడు నీళ్లు పోసి నమస్కారం చేసి బయటికి వచ్చి దీపారాధన చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి కార్తీక పౌర్ణమి కోవాలంటే మన గృహములో కొన్ని సందర్భాల్లో అనివార్య కారణాల వల్ల మనము ఇంట్లో దీపారాధన చేయమన్నమాట. అలాంటి రోజున మనకి కొంచెం దోష పరిహారం కలుగుతుంది. అలాంటి దోషములు కూడా తొలగిపోవాలంటే మనము కార్తీక పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకొని మనము 360 ఒత్తుల దీపాన్ని నేతిలో ముంచి ఆ దీపారాధన చేయడం వల్ల మనము 365 రోజులు దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితాన్ని మన జీవితంలో స్వామివారు పొందొందించి మనకి ఎలాంటి దోషాలున్నా గానీ పటాపంచలు చేస్తాడనమాట. ఓం నమః శివాయ.